అవినీతి అనకుండా మంత్రి విడుదల రజని వేసిన నామినేషన్ తప్పుల తడకగా ఉందని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యాని ఆరోపించారు. ఓటు బదిలీ నుంచి నామినేషన్ వరకు మంత్రి అనేక అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మంత్రి కాబట్టే గుడ్డిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను ఆమోదించారని తెలిపారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అఫిడవిట్ లో మంత్రి చూపించినట్లుగా ఆదాయం, ఆస్తులకు అసలు పొంతన లేదని తెలిపారు. విఠలాచార్య సినిమా తలపించేలా ఈమె నామినేషన్ ప్రక్రియ ఉందని అన్నారు. చిలకలూరుపేటను మంత్రి రజని అన్ని విధాల దోపిడీ చేశారని అన్నారు. చివరికి జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఆమెదని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రిగా రజని అట్టర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు గల్లా మాధవికి ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వెస్ట్ కాన్స్టిట్యున్సీగా వచ్చింది. అక్కడ పనికిరాని చెత్త గుంటూరులో ఎందుకు పనికొచ్చింది? ఆమె అక్కడ చేసినటువంటి అవినీతి, అక్కడ చేసినటువంటి కుంభకోణాలు భయంకరమైనటువంటివి. ఆమెని అక్కడ ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈమెకి సీటు ఇవ్వటానికి వీల్లేదు. ఇక్కడ ఏమాత్రం కూడా నాయకులను కానీ ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈమెకి సీటు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అధిష్టానం దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే, కానీ అధిష్టానంలో ఆమెకు ఉన్నటువంటి పలుకుబడితో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆమెని గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ పంపించాడు. అయితే అక్కడ పనికిరానటువంటి చెత్త ఈ గుంటూరులో ఎందుకు పనికి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఆమె భ్రమపడతా ఉంది. ఈ రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి, గతంలో కూడా చిలకలూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయటానికి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆమె ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడ తిరుగుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు చేదరించుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకోణాలు. ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలని తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పారు. అటువంటి అవినీతి పరురాలు ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది, ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలని చెప్పి అనుకుంటుంది. అమ్మా, నిన్ను ఇక్కడ ప్రజలు భరించేటువంటి పరిస్థితులు లేరు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా 60,000 ప్రజలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నువ్వు గతంలో నీ చిలకలూరుపేట నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి క్రైస్తవుల సమాధి తోటను కార్యకర్తలనే నాశనం చేశామని మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే, అధిష్టాన వర్గం దగ్గర ఉన్న నీకున్న పలుకుబడి, మీకున్న కిట్ ప్రోకో, నువ్వు 2 కోట్లు సంపాదిస్తే 1 కోటి అక్కడ అధిష్టానానికి కప్పం కడుతున్నారు. అందువల్ల మీకు తప్పనిసరి సీటు గుంటూరు పశ్చిమానికి కేటాయించారని చెప్తా ఉన్నాం. చివరికి చిలకలూరుపేటలో మీ సొంత నాయకులు చెప్తా ఉన్నారు, ఈ మహిళా మంత్రి జెడ్పీటీసీ పదవుల్ని, ఎంపీపీ పదవులను కూడా లక్షలకి అమ్ముకుంది, దిగజారిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఉన్నట్టు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టే మల్లెల రాజేష్ నాయుడు చెప్పాడు. ఆయన నిన్నటిదాకా చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజుకే ఇవ్వలేదు అన్నది. నేను సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్పారు. ఇటువంటి అవినీతి అరాచక మంత్రి పశ్చిమ నియోజకవర్గానికి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ అత్యంత అవినీతి పరులుగా మారి నగరంలో ఎక్కడ ఇళ్ళు కడుతున్నా, ఎక్కడ షాపింగ్ మాల్స్ కడుతున్నా వీళ్ళంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారితో కుమ్మక్కై డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కార్పొరేటర్ల దెబ్బకే నగర ప్రజలు విలవిల్లాడిపోతూ ఉన్నారు. దానికి తోడు రజనీ లాంటి ఇంకో అవినీతి అనకుండా వాళ్ళకి తోడైతే
ఈ గుంటూరు పట్టణం ఏమైపోవాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఈమె ఆరోగ్య శాఖ మంత్రిగా పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం జరగల. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మంత్రివైతే, నీ వంది మాగదులు వచ్చినా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కిడ్నీ మార్పిళ్ళు, మోచిప్ప మార్పిళ్ళు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిచింది.